దేశంలో ఇప్పుడంతా కుల రాజకీయం నడుస్తోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, పీఎం మోడీ కులంపై రాజేసిన నిప్పు రాహుల్ గాంధీకి అంటుకుంది. ఇంతకీ రాహుల్ గాంధీది ఏ కులం అంటూ తెగ సెర్చ్ చేస్తున్నారు నెటిజన్లు. నెహ్రూ గాంధీ ఫ్యామిలీ చరిత్రను తవ్వి తీస్తున్నారు. నిజానికి రాహుల్ గాంధీ ప్రాక్టీసింగ్ క్రిస్టియన్. ఎన్నికలప్పుడు గుళ్ళు గోపురాలు అంటూ తిరిగి శివభక్తుని అని చెప్పుకునే రాహుల్ స్వతహాగా మాత్రం క్రిస్టియానిటీ పాటిస్తూ ఉంటాడు. సోనియా జన్మతా క్రిస్టియన్, కాకపోతే ఆమె పెళ్లాడింది మాత్రం రాజీవ్ గాంధీని. భారతదేశ సాంప్రదాయం ప్రకారం మహిళ ఏ మతం పురుషుని పెళ్లి చేసుకుంటే ఆ మతమే ఆచరిస్తూ ఉంటుంది. కాకపోతే సోనియా గాంధీ మాత్రం దీనికి కాస్త దూరమే పాటించారు. పెళ్ళైన ఆమె క్రిస్టియానిటీని మాత్రం వదలలేదు. ఇదలా ఉంచితే మరి రాజీవ్ గాంధీ తండ్రి ఫిరోజ్ గాంధీది ఏ మతం? ఆ మతమే కదా రాజీవ్ గాంధీకి కూడా వచ్చేది. ఇక్కడే చాలా వాదనలు ఉన్నాయి. అందరూ అనుకుంటున్నట్లు రాజీవ్ గాంధీ తండ్రి పేరు ఫిరోజ్ ఖాన్ కాదు, ఆయన పార్సీ. ఒకప్పుడు అరబ్ ముస్లింల మతహింసను తట్టుకోలేక ఇరాన్ నుంచి పారిపోయి వచ్చిన వాళ్ళే ఈ పార్సీలు. దేశంలో సుమారు 70,000 మంది దాకా పార్సీ మతం ఆచరించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ అసలు మతం జొరాస్ట్రియన్. ఇది ఇరాన్లో పుట్టింది. ముస్లిం పాలకుల ఇబ్బందుల నుంచి తప్పించుకోవడానికి వాళ్ళు వివిధ దేశాలకు వలస వెళ్లారు. అందులో కొంతమంది ఇండియాకు కూడా వచ్చారు. రష్యా నుంచి వచ్చినందుకు వారికి పార్సీలు అనే పేరు స్థిరపడింది. ప్రస్తుతం ముంబై, గుజరాత్లో ఎక్కువగా పార్సీలు ఉన్నారు. హైదరాబాద్ లోను పార్సీ గుట్టకు వాళ్ళ వల్లే ఆ పేరు వచ్చింది. ఇక జేఆర్డీ టాటా, ఇస్రో తొలి చైర్మన్ జహాంగీర్ బాబా లాంటి వాళ్ళు పార్సీలే. వీళ్ళు ఎక్కువగా వ్యాపారాలు చేస్తూ ఉంటారు. పార్సీలు ఎన్నడూ దేశ వ్యతిరేక చర్యలకు పోలేదు. ఇండియాను వారు సొంత నేల అన్నట్లే ఓన్ చేసుకున్నారు. ఇక మళ్ళీ అసలు విషయానికి వస్తే ఫిరోజ్ గాంధీ అసలు పేరు ఫిరోజ్ గండి. ఆయన తండ్రి జహాంగీర్ ఫెరోదిన్. ఆయన అప్పట్లోనే మెరైన్ ఇంజనీర్. తల్లి పేరు రతీమాయి. వాళ్ళది గుజరాతీ పార్సీ కుటుంబం. ఫిరోజ్ గండి నెహ్రూ వీరాభిమాని. ఇందిరాగాంధీ అంటే చచ్చేంత ఇష్టం. నెహ్రూ భార్య కమలా నెహ్రూ ఆరోగ్యంతో ఉన్నప్పుడు ఆమె సేవలో తరించాడు ఫిరోజ్ గండి. ఇందిరాను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నెహ్రూను కోరారు. కానీ నెహ్రూకి ఈ పెళ్లి సుతారము ఇష్టం లేదు. దీంతో విషయం గాంధీ వద్దకు వెళ్ళింది. గాంధీ ఆశీస్సులతో ఫిరోజ్ గండి, ఇందిరా ఒకటయ్యారు. గాంధీ మీద అభిమానంతో ఇంటి పేరు గండి నుంచి గాంధీగా మార్చుకున్నాడు ఫిరోజ్. ఇందిరాను పెళ్లి చేసుకున్న తన సొంత వ్యక్తిత్వాన్ని మాత్రం ఎక్కడా కోల్పోలేదు ఫిరోజ్ గాంధీ. స్వాతంత్ర్యం తర్వాత యూపీలోని రాయ్ బరేలీ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. నెహ్రూ ప్రభుత్వంలో తొలి కుంభకోణాన్ని బయటపెట్టింది కూడా ఫిరోజ్ గాంధీయే. అలా కుంభకోణాన్ని బయటపెట్టిన తొలి ఎంపీగా చరిత్రలో నిలిచిపోయారు ఫిరోజ్ గాంధీ. దీనివల్ల అప్పటి తొలి ఆర్థిక మంత్రి టీటీ కృష్ణమాచారి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఫిరోజ్ గాంధీ గుండెపోటుతో మరణించే నాటికి ఆయన వయసు 47 సంవత్సరాలు మాత్రమే. ఈ లెక్కన మన పితృస్వామ్య వ్యవస్థలో రాజీవ్ గాంధీ ఓ పార్సీ. ఆయన కొడుకుగా రాహుల్ గాంధీ కూడా పార్సీ అవుతాడు. నెహ్రూ కాశ్మీరీ బ్రాహ్మిన్. ఆయన కూతురు ఇందిరా పార్సీ కోడలు. రాజీవ్ గాంధీ పెళ్లాడింది ఓ క్రిస్టియన్ను. ఇదంతా చూసుకుంటే గాంధీ నెహ్రూ ఫ్యామిలీ ఓ మిక్స్డ్ మతంగా మారిపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి పుణ్యాన ఇదంతా ఓ చర్చ అయి కూర్చుంది.